ఏపీ రాజకీయాల్లో గుంటూరు కారం మంటలు పుట్టిస్తోంది. మిర్చి రైతుల కేంద్రంగా హాట్ గా ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. మిర్చి ధరలపై మైలేజ్ గేమ్ స్టార్ట్ చేశాయి అధికార విపక్షాలు. ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు విపక్షం ప్రయత్నిస్తే ముందే కౌంటర్ అటాక్ మొదలుపెట్టేసింది ప్రభుత్వం. గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ పర్యటించారు. మిర్చి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు జగన్ రాకతో పెద్ద ఎత్తున తరలి వచ్చాయి వైసీపీ శ్రేణులు. మిర్చిని పరిశీలించి అక్కడున్న రైతులతో మాట్లాడారు జగన్. తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థను చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగరాజు, జగన్ చేసిన ఈ ఆరోపణలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్స్ వస్తున్నాయి? ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా రెండు పార్టీలకు మధ్య, ముఖ్యంగా వైసీపీ అదేవిధంగా టీడీపీకి మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మిర్చి రైతుల్ని ఏదైతే రైతులు తమ పంటను అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ధరలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోల్చుకున్నట్టయితే ఈ ఏడాది ధరలు లేవు అనేది వైసీపీ నేతలు గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి మార్కెట్లోకి యార్డ్లోకి రావడం, ఆ తర్వాత రైతులతో పరామర్శించడం, రైతులను అడిగి వివరాలు సేకరించడం, అంటే పంటకి ఎంత పెట్టుబడులు అవుతా ఉన్నాయి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ధరలు ఈ విధంగా ఉంటే రైతులు ఎంత నష్టపోతున్నారు అన్న అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అదేవిధంగా రైతులకు పెట్టుబడి ఎంత అవుతుంది, ఆ విధంగా కనుక ఉన్నప్పుడు పెట్టుబడి దాదాపుగా 2 లక్షల రూపాయలకు పెరిగిన నేపథ్యంలో ఇవాళ కింటా వచ్చేసరికి 10-11 వేల రూపాయలు మాత్రమే ధర ఉంటే ఎంత నష్టపోతుందన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే రైతుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం అనేక సంస్కరణలు అయితే తీసుకొచ్చాం, ఆ సంస్కరణలు ఏవి కూడా ఇవాళ కొనసాగడం లేదు. అందులో ప్రధానమైంది ఆర్బీకే, ఆ తర్వాత ఈ క్రాప్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, వీటన్నిటి కూడా తమ ప్రభుత్వంలో తీసుకొచ్చాం. అదేవిధంగా పంట ఉత్పత్తుల ధరలు తగ్గిపోయినప్పుడు దాదాపు 7,000 కోట్ల రూపాయలను గత ప్రభుత్వంలో ఖర్చు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ అవేవి కూడా ఇప్పుడు అమలు జరగడం లేదు. అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు చేసిన హామీలు కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఆ హామీల్లో పీఎం కిసాన్ ఇస్తామన్న డబ్బులు కాకుండా 20,000 ఇస్తామన్నారు. వాటన్నిటిని కూడా రైతులకి ఇచ్చి ఆదుకోవాలనే డిమాండ్స్ అయితే వినిపించాయి. ప్రస్తుతం దాని మీద అటు టీడీపీ నేతలు కూడా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా చేసుకున్నారు, ధరలు తగ్గకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ టీడీపీ నేతల రియాక్షన్స్ చూసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ నాగరాజు.